సిస్ట్ల విషయంలో గానీ, పాలిప్స్ విషయంలో గానీ. సో, ఎప్పుడు మీరు ఈ సర్జరీ విధానాన్ని ఆశ్రయిస్తారు? ఎప్పుడు మందుల ద్వారా నయం జేస్తారు? చాలా మటుకు ట్రీట్మెంట్ 80% మందులతోటే అయిపోతదండి. చాలా సార్లు వాళ్ళ కేస్‌ని బట్టి డెసిషన్స్ తీసుకుంటాము. లాప్రోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ. జస్ట్ ఒక 5 మిల్లీమీటర్స్ హోల్‌లో నుంచే మనం ఇన్‌స్ట్రుమెంట్స్ పాస్ చేసి, అదొక పెద్ద స్క్రీన్ మీద చూసి, అవి తీసి టెస్ట్‌కి పంపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని సర్జరీలు లాప్రోస్కోపీయే చేస్తున్నాం. ఓపెన్‌గా కట్ చేసి చేసే ఆపరేషన్ పద్ధతులన్నీ చాలా మటుకు ఆపేసాం. ఎందుకంటే ఎలాంటి పెద్ద గడ్డలైనా, సిస్టులైనా, పాలిప్‌లైనా ఒక చిన్న హోల్ ద్వారా వెళ్ళే ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని తీయడం అనేది ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది. అందరం అదే చేస్తున్నాము. కానీ ఎవరికైతే పెద్ద గడ్డలు ఉంటాయో, మందులతో తగ్గవో, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, లేదా పిల్లలు అవ్వడానికి వాటి మూలంగా కష్టమవుతుంది, ఆర్ అబార్షన్స్ అవుతున్నాయి వాటి మూలంగా అన్నప్పుడే వాటిని సర్జరీస్ చేయాలి. ఇనీషియల్‌గా మెడికల్ ట్రీట్మెంటే ఒక విధంగా పనిచేస్తుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.